హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ యమదొంగ 4K నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టింది అనేది వీడియోలో మాట్లాడదాం. ఎన్టీఆర్ బర్త్డే కంటే ముందు 2 రోజుల ముందే 18th నాడే నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది. కొన్ని చోట్ల స్పెషల్ మార్నింగ్ షోలు పడ్డాయి 8 o'clock, కొన్ని థియేటర్లనేమో 5 షోస్ పడ్డాయి, 4 షోస్ పడ్డాయి. గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది సండే రోజు నిన్న. 2 తెలుగు రాష్ట్రాల్లో యమదొంగ 4K అయితే 1,25,00,000 గ్రాస్ రాబట్టింది. కర్ణాటక మొత్తం మీద ఆల్మోస్ట్ 25 నుంచి 30 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ఇంకా ఓవర్సీస్లో మాత్రం అనుకున్నంత రేంజ్లో రెస్పాన్స్ అయితే లేదు. ఓన్లీ $11,000 మాత్రమే రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 1,65 నుంచి 70 లక్షల దాకా, అంటే 1,70,00,000 దాకా గ్రాస్ అయితే రాబట్టింది యమదొంగ. ఎన్టీఆర్ బర్త్డేకు సందర్భంగా 2 years బ్యాక్ రిలీజ్ అయిన సింహాద్రి వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అప్పుడు 2 years బ్యాకే. ఆ మూవీస్తో కంపేర్ చేస్తే చాలా కలెక్షన్స్ అనేది, రెస్పాన్స్ అనేది తగ్గింది యమదొంగకైతే. రీసెంట్గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఆర్య 2 కంపేర్ చేసినా కానీ, ఇంద్ర 2 కంపేర్ చేసినా కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత రేంజ్లో అయితే యమదొంగ మూవీకి అయితే రెస్పాన్స్ అయితే రాలేదు. వరల్డ్ వైడ్గా ఎక్స్పెక్ట్ చేశారు. కొత్త రికార్డులు నమోదైతే ఆల్మోస్ట్ సింహాద్రి రేంజ్లో రెస్పాన్స్ ఉంటుంది. ఎన్టీఆర్ అన్న బర్త్డేకు సండే రోజు రిలీజ్ అవుతుందని రకరకాల అభిమానులు అయితే కొత్త రికార్డులు రిలీజ్లో పక్కా అనుకున్నారు. కానీ ఒకటి ఆలోచించుకోవాలి, ప్రజెంట్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అనేది లేదు. ఒక పక్క ఇండియా పాకిస్తాన్ వార్ అనేది, ఆ మూడు ఇంకా ఆడియన్స్లో కానీ ఫ్యాన్స్లో కానీ ఇంకా వెళ్ళిపోలేదు. అందులో పోనిది ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసే సినిమా కాదు. ఒక గబ్బర్ సింగ్, ఒక సింహాద్రో, ఒక బిజినెస్ మ్యానో, ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాదు. యమదొంగ అనేది తెలుసు మనకి, ఎలాంటి మైథలాజికల్ కంటెంట్ అది. యముడు డ్రామా అనేది, ఆ స్టోరీ అనేది చాలా డిఫరెంట్. ఫ్యామిలీ కంటెంట్ డిఫరెంట్. బ్రహ్మాండమైన యూత్ఫుల్ సాంగ్స్ అనేది లేదు. డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి కంటెంట్ స్టోరీకి తగ్గట్టు. అందుకే ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ మాత్రం ఎక్కువ రెస్పాన్స్ అయితే థియేటర్ల దగ్గర కానరాలేదు. ఫ్యాన్స్ సపోర్ట్ దొరికితే 1,70,00,000 దాకా గ్రాస్ రాబట్టిందంటే. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి ఇంద్ర మూవీ 4Kలో బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ మూవీస్తో కలెక్షన్స్తో పోలిస్తే యమదొంగ మూవీ అనేది ఇటు ఓవర్సీస్లో కానీ, నైజాంలో కానీ, ఇటు కర్ణాటకలో కానీ ప్రతి చోట రెస్పాన్స్ అనేది ఆ రేంజ్లో అయితే లేదు. సీడెడ్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుంది, కానీ యమదొంగ మూవీకి కూడా అంత రెస్పాన్స్ అయితే కానరాలేదు. ఖమ్మంలో మాత్రం బెస్ట్ రెస్పాన్స్ అయితే కానొచ్చింది. కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది. అందుకే కలెక్షన్స్ అనేది ప్రతి చోట తగ్గింది కాబట్టి 1,70,00,000 దాకా గ్రాస్ రాబట్టింది యమదొంగ. ఈ రోజు ఉంది, రేపు కూడా స్పెషల్ షోలు ఉండబోతున్నాయంట బర్త్డే సందర్భంగా. రేపు అన్న బర్త్డే ఉంది కాబట్టి 3 days కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఉంటుంది కంపారిజన్ గబ్బర్ సింగ్, కంపారిజన్ బిజినెస్ మ్యాన్, మురారి. ఈ కంపారిజన్ బర్త్డే సందర్భంగా ఆర్య 2 లేటెస్ట్గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రియేట్ చేసి పెట్టింది. మొన్న రిలీజ్ అయిన రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నాయక్ మూవీ పెద్ద రెస్పాన్స్ అయితే అది లేదు, కానీ ఆరెంజ్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. కంపారిజన్ అనేది కంపల్సరీ వస్తుంది. స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఏ మూవీకి ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ చేసిరు అనేది కంపారిజన్ 100% వస్తుంది. ఎందుకే ఈ మూవీకి అయితే ఫ్యాన్స్ నుండి కానీ, కామన్ ఆడియన్స్ నుంచి కానీ అనుకున్నంత రేంజ్లో సపోర్ట్ అయితే రాలేదు. అందుకే ఓవర్సీస్లో సింహాద్రి అయితే అప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఆల్మోస్ట్ $56,000 రాబట్టింది. ఈ యమదొంగ మూవీ పోలిస్తే $11,000 మాత్రమే రాబట్టింది. ఎంత తగ్గింది అనేది 2 years బ్యాక్ ఇప్పటికే అనేది అర్థం చేసుకోవచ్చు. సినిమా కంటెంట్ నాకు తెలిసి స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ చేస్తే సాంగ్స్ కానీ, యూత్ఫుల్ కంటెంట్ కానీ అన్ని రికార్డులు ఎగిరిపోతాయి. నాకు తెలిసి నెక్స్ట్ బర్త్డేకు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. రిలీజ్లో కొత్త రికార్డులు ఉండే అవకాశం ఉంది. రిలీజ్ అసలైంది వార్ 2 టీజర్ రాబోతుంది. అభిమానులకు గూస్ బంప్స్ కటౌట్ కూడా రెడీ అవుతుందంట. ఈరోజు డ్రాగన్ అప్డేట్ కూడా ఉండబోతుంది. పోస్టర్ వార్ 2 రేపు ఏ టైంకి వస్తుంది, టీజర్ ఏంటి అనేది అప్డేట్ కూడా బిగ్గెస్ట్ అప్డేట్ ఎన్టీఆర్ అభిమానులకైతే. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.